నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మనం గత కొన్ని రోజులుగా వివిధ మీడియా మాధ్యమాల్లో ఒక విషయాన్ని గమనిస్తూ వస్తున్నాం. అదేమంటే, దేశీయ విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ దేశవ్యాప్తంగా తమ సర్వీసులను నిలిపివేసి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తుంది అనే విషయాన్ని మీడియా కోడైకూస్తుంది. అసలు ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్న పలంగా తమ సర్వీసులను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది? ఇండిగో ఎయిర్లైన్స్ తమ సర్వీసులను నిలిపివేయడం వల్ల వారి సంస్థ మీద కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఎందుకు కన్నెర్ర చేయవలసి వచ్చింది? ఇండిగో సంస్థకు చెందినటువంటి సిఇఓకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీస్ ఎందుకు జారీ చేయవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో విమానయాన రంగంలో 60% పైగా వాటా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్. అంటే దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్ దిగని ఎయిర్పోర్ట్ లేదు అని చెప్పుకోవచ్చు. ఇండిగో ఎయిర్లైన్స్ అనేది లో కాస్ట్ క్యారియర్, అంటే తక్కువ బడ్జెట్తో నడిచేటువంటి ఒక విమానయాన సంస్థ. సిబ్బందిని చాలా లిమిటెడ్గా మెయింటైన్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఒక సంస్థ. అందుకే మనం ఎప్పుడైనా ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేమి అంటే సీటుకు మధ్యలో లెగ్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. తద్వారా ఇంకొక లైన్ ఆఫ్ సీట్స్ వాళ్ళు అరేంజ్ చేసుకొని ఆ యొక్క కాస్ట్ కటింగ్ తగ్గించుకొని లాభాల బాటలో పట్టాలి అనేది వారి యొక్క ఆలోచన. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్ ప్లేన్ దగ్గరికి తీసుకొచ్చేటువంటి స్టెయిర్ కేస్ కూడా తమ యొక్క సిబ్బంది కొరతతో 20 నుంచి 30 నిమిషాల యొక్క సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వారికి తగినంత సిబ్బంది ఉండదు కాబట్టి. అదేవిధంగా లగేజ్ తీసుకునేటప్పుడు కూడా మనకి చాలా సమయం వృధా అవుతుంది. ఇక్కడ ఇండిగోలో సిబ్బంది కొరత అనేది స్పష్టంగా మనకి వేరే ఎయిర్లైన్స్కి ఇక్కడికి అవగతమవుతుంది. అయితే గత సంవత్సరం 2024వ సంవత్సరంలో DGCA ఒక ఉత్తర్వును తీసుకొచ్చింది. అదేమంటే ఇప్పటి వరకు పైలట్లకు వారానికి 36 గంటల విరామ సమయాన్ని ఉండేది. కానీ దాన్ని DGCA 2024 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జీవోలో 36 గంటలు కాస్త 48 గంటలకు పెంచడం జరిగింది. అసలే లో కాస్ట్ క్యారియర్ అయినటువంటి ఇండిగో సిబ్బందిని పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఉన్న సిబ్బందితోనే ఈ యొక్క రోస్టరింగ్ ఫాలో చేస్తూ ఇప్పటిదాకా బండిని నెట్టుకొచ్చింది. కానీ అది అవ్వలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ గాట్ కొలాప్స్డ్. ఇంకా చేతులు ఎత్తేసి సర్వీసులను మొత్తాన్ని ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. అల్టిమేట్గా ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. అది ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించి DGCA ఇండిగో ఎయిర్లైన్స్ సిఇఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తగినంత సిబ్బందిని నియామకం చేసుకోనటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క తప్పిదం ఎంత ఉందో పర్యవేక్షణ లోపం DGCAది కూడా అంతే ఉంది. జీవో జారీ చేసి గమ్ముగున్నారు తప్పించి నియామకాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి ప్రక్రియను DGCA పట్టించుకోలేదు కదా అని ఇండిగో ఎయిర్లైన్స్ కూడా వాళ్ళు నియామకం జరపలేదు. తద్వారా అల్టిమేట్గా వాళ్ళ యొక్క సర్వీసులో నిలిపివేయాల్సి వచ్చింది. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయాల్సి వచ్చింది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చట్టాలు చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.